ఈ సోషల్ మీడియా తోటి కాంగ్రెస్ పార్టీ కానీ రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిందని ఆయన మర్చిపోతున్నాడు. కాబట్టి జర్నలిస్ట్ అనే వాళ్ళు పెద్ద పేపరా చిన్న పేపరా పెద్ద ఛానలా చిన్న ఛానలా అనేది కాదు. ఇంతకుముందు మన సార్ డెఫినేషన్ చెప్పారు. కాబట్టి ఆ డెఫినేషన్ ఉన్నటువంటి ప్రతి వాళ్ళు జర్నలిస్టులే. ఇప్పుడు మన సోషల్ మీడియాలో ఆయన ఒక వైరల్ ఒక వార్త పెడితే అది ఎంత మందిని ప్రభావితం చేస్తుందో మీ అందరికీ తెలుసు. ఒక చిన్న పత్రికలో వార్త వస్తే అది ఎంతమంది ప్రభావితం చేస్తుందో తెలుసు. చిన్న పత్రిక పెద్ద పత్రికలు చూసే పరిస్థితి కూడా లేదు, ఇందాక మనం చెప్పారు. కాబట్టి మనం ఎప్పుడు కూడా చిన్న దాంట్లో పనిచేస్తున్నామా పెద్ద జర్నలిస్టా అని నర్వస్ అవసరం లేదు. మన ఛానల్కి మనమే పెద్ద, మన పత్రికకి మన పెద్ద, మన పెద్ద పత్రికలో పనిచేస్తున్న మన మండలానికి మనమే జర్నలిస్టుని. కాబట్టి అలాంటి మనం నిరుత్సాహం పోవాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మీ అందరికీ తెలుసు, ఇలాంటి ఒక మంచి ఉద్దేశాలతో పనిచేస్తున్నటువంటి జర్నలిస్టు ఫెడరేషన్లో పనిచేస్తున్నందుకు మీరందరూ కూడా మనందరం కూడా గర్వపడాల్సిన అవసరం ఉంది. దీన్ని ఇంకా మరింత రెట్టింపు పెంచాలి. ఇప్పుడు 150, 120 సభ్యత్వం ఉంది. దీనికి 2050 సభ్యత్వం చేయాలి. సభ్యత్వం చేయాలంటే మనందరం ఇప్పుడు ఒక్కొక్కరు ఇంకో సభ్యుని అనుకున్నాం అనుకోండి, ఒక్కరినే 250. అప్పుడు ఎవడు పెద్ద సంఘమో ఈ కర్నూలు జిల్లాలో మనం నిరూపించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆ రకంగా ఒక స్ఫూర్తితో పనిచేయాలి. ఇప్పుడు రేపు కొత్త కమిటీ ఎన్నుకుంటున్నాం. సరే, పాత కమిటీలో చిన్న తప్పులు ఒప్పులు విజయాలు అపజయాలు జరిగి ఉండొచ్చు. రేపు రాబోయేటటువంటి కమిటీలో మనం ఖచ్చితంగా బాధ్యత తీసుకునే వాళ్ళు డెఫినెట్గా ఈ సంఘాన్ని ముందు నడపాలి. సమయం కేటాయించాలి, అందరినీ కలుపుకపోవాలి. ఊరికే నేను అధ్యక్షుడిని కార్యదర్శుడిని అని చెప్పేసి ఒక కమిటీకి సభ్యులు అని చెప్పేసి ఊరికే ఆ కమిటీకి ఒక గురుతమైన బాధ్యత ఉంటుంది. ఎందుకంటే నిరంతరం సమస్యలను పనిచేయాలి అంటే మనం కొంచెం టైం కేటాయించకుండా ఊరికే మనం పదవులు తీసుకుంటే లాభం లేదు. అది ఒక గుదిమంట, ఒక బాధ్యత. కాబట్టి ఆ బాధ్యత తీసుకునే వాళ్ళు ఆ రకంగా ఆలోచించి మనం కూడా అలాంటి బాధ్యత ఉన్నటువంటి వాళ్ళకి పనిచేసే వాళ్ళకి మనం అప్పగించే బాధ్యత చేయాలా. అట్లా రాష్ట్ర కమిటీ కూడా అవకాశం పట్ల పనిచేస్తుందని చెప్పేసి మీ అందరికి తెలియజేస్తూ మరొకసారి మీ అందరికి ధన్యవాదాలు చేస్తూ ఈ సమావేశం ఖచ్చితంగా అయ్యే వరకు భోజనం తర్వాత కూడా ఇప్పుడు మనందరూ చర్చలో పాల్గొనాలి. కొంతమంది మీ నుంచి కూడా 2, 3 ఒక కాన్స్టిట్యూన్సీకి ఇద్దరంటే కానీ ఖచ్చితంగా మాట్లాడాలి. ఏం చేద్దాం, మీరేం చేస్తారు, మేమేం చేయాలి, రాష్ట్రానికి ఏం చెప్తారు, ఈ రకంగా మీరందరూ చర్చలో పాల్గొనకుండా అందరి ఇక్కడ నుంచి 10 మంది మాట్లాడితే ఉపయోగం లేదు. మీ నుంచి కనీసంగా కాన్స్టిట్యూన్సీకి ఒకరు ఇద్దరైనా మాట్లాడే అవకాశం ఇస్తాం. అట్లా మాట్లాడని చెప్పేసి అందరి కోరుతూ సెలవు తీసుకుంటారు. ధన్యవాదాలు. జిల్లా మహాసభ జరుపుకోవాలని చెప్పేసి దాదాపు నెల రోజుల నుంచి ప్రయత్నాలు. జిల్లా కమిటీ అనేక వ్యయ ప్రచారాలకు వచ్చిన తర్వాత అనేక ఏర్పాట్లు చేసుకోవడం, 2 సార్లు వాయిదా పడడం, చివరికి ఇవాళ ఇంతమంది సభ్యులతోటి ఇక్కడ మహాసభ జరుపుకున్నందుకు రాష్ట్ర కమిటీ మీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ముఖ్యంగా థ్యాంక్ యూ.